హలో బాయ్స్, ఎట్లున్నారు? ఏం చేస్తున్నారు? ఛాంపియన్స్ ట్రోఫీ అలాగే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అయితే దగ్గర పడుతుంది. అందరూ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు కదా. చేస్తున్నాము రోహిత్, చూస్తున్నాము. ఆ గంభీర్ ఎక్కడ ఖాళీనిచ్చాడు. గ్యాపర్లో కూడా రంజీ మ్యాచ్లు ఆడమని చెప్పా. ఇప్పుడు రంజీ మ్యాచ్లు ఆడుతున్నాము. నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. ఫస్ట్ ఇన్నింగ్స్లో అందరిది దొబ్బింది. సెకండ్ ఇన్నింగ్స్లో మనమైతే మంచి కంబ్యాక్ ఇద్దాం. అంతే పంతో, అంతే. ఛాంపియన్స్ ట్రోఫీలో అంటే ఒక్క ప్లేయర్ కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. సెకండ్ ఇన్నింగ్స్లో అన్న మంచి స్కోర్లు కొట్టి ఫామ్లోకి వస్తారేమి, వచ్చేస్తారు చూసుకో. అరే రోహిత్ బ్రో, నన్ను మర్చిపోయా. నేనైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన. నేనైతే 7 వికెట్లు తీసిన ఏకంగా. ఏమనుకుంటున్నారు? నేనైతే ఫామ్లోనే ఉంటా. నన్నైతే మీద కంపేర్ చేయకండి. సారీ జడ్డు బ్రో, నిన్నైతే మర్చిపోయా. నువ్వైతే అదే ఫామ్లో ఉండు. ప్లేయింగ్ లెవెన్లో ఎలా సెలెక్ట్ చేయరో నేను చూస్తా. అందరూ ఓకే, ఫామ్లోకి వచ్చేకి రంజీ మ్యాచ్లు ఆడుతూ ఉండరు. నాకు ఒకే ఒక్క డౌట్, విరాటో ఏం చేస్తున్నావయ్యా? ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే ఇన్స్టాలో వచ్చే మోనాలిసా రీల్స్ చూస్తున్నావా? అరే విరాటో, ఫాస్ట్గా చెప్పు. అరే రోహిత్, నీ కంటికి ఎలా కనిపిస్తాను? ఇన్స్టాగ్రామ్లో మోనాలిసాని, అలాగే యూట్యూబ్లో కోయారే సాంగ్ కోయి పాటకి డాన్స్ చేసుకొని ఉంటాను అనుకుంటున్నావా? రంజీ మ్యాచ్ 31 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికైతే నేను గట్టిగా ప్రిపేర్ అవుతున్నా. సూపర్ విరాట్, సూపర్. నువ్వైతే అదే జోన్లో ఉండు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. మనమైతే సార్ ఛాంపియన్స్ ట్రోఫీ కొడుతున్నాం అంతే. అరే బుమ్రా భాయ్, నీ ఇంజురీ ఎలా ఉంది? తగ్గిందా పోయిందా? నువ్వైతే ఛాంపియన్స్ ట్రోఫీలో మెయిన్ ప్లేయర్వి. నువ్వు లేకపోతే మ్యాచ్ ఎట్లా ఆడేది, మ్యాచ్ ఎట్లా గెలిచేది? వీ ఓన్లీ బిలీవ్ ఆన్ జెస్సీ బాయ్, అంతే. నువ్వైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ కల్లా రెడీ అయిపోవాలి, నాకు తెలియదు అంతే. అరే మీరైతే అలాంటి బాధ ఏది పెట్టుకోకండి. నేనైతే పక్కా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నాను. ఒకవేళ కాల ఇంజరీ అయినా సరే, కుంటుకుంటూ వచ్చైనా సరే, నేనైతే మ్యాచ్లు పక్కా ఆడతాను, మ్యాచ్లు గెలిపిస్తాను. అరే రోహిత్ బ్రో, నువ్వైతే నా గురించి కూడా ఏం టెన్షన్ పెట్టుకోవు. వచ్చే రంజీ మ్యాచ్లో నేను ఆడుతున్నాను, ఫామ్లోకి వస్తున్నాను. ఈ ఇయర్తో పెట్టుకుంటే అందరూ అయిపోతారు. ఏమనుకున్నారు? నేనైతే ఎనీ టైం ఫామ్లోనే ఉన్నా. ఓన్లీ జస్ట్ ఫస్ట్ మ్యాచ్తో చిన్న స్కోర్కే అవుట్ అయ్యాను. నెక్స్ట్ ఇన్నింగ్స్లో స్కోర్లు పెద్దగా కొడతాం, మంచి ఫామ్లోకి వచ్చేద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ కల్లా ప్రైమ్ ఫామ్లోకి వచ్చేయాలి, అంతే. ఓకే, అది ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.